you all are, you know about Christ very well. And just I am here to share few things with you. And just I want to introduce about a Bible college which is in Tiruchirappalli. మీ అందరికీ యేసుక్రీస్తు వారి గురించి తెలుసు, కానీ ఇక్కడ నిలబడి కొన్ని మాటలు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే బైబిల్ కాలేజీ గురించి మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. అది ఎక్కడంటే కేరళలో తిరుచిరాపల్లి దాంట్లో. So this afternoon let us turn our Bible to 2 Timothy chapter number 2 verse number 1. ఒకసారి ఈ మధ్యాహ్న కాలంలో తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం verse number 1. Somebody can read in Telugu and help me. 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు ఎవరైనా చదివి వినిపించగలరు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించము. సరిపోదు. Okay, let's stop there. And let's see what's the first words talking about. ఇక్కడ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి మాటలు ఏమని సెలవిస్తూ ఉంది? It's talking about Apostle Paul is encouraging young Timothy. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతిని ఎంతగానో బలపరుస్తూ ఉన్నమాట. And he called him, my son, be strong in the grace that is in Jesus Christ. ఏమని పిలుస్తున్నాడట? ఓ నా తిమోతి అని కాకుండా నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవేమవ్వాలి? బలవంతుడవు కావాలి. So what do you mean by be strong? అసలు ఈ మాటను బట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలి? As a young people you are here. ఇక్కడ చాలా మంది యవనస్తులు ఉన్నారు. Are you strong? మీరందరూ బలవంతులేనా? Yes or no? చెప్పండి అమ్మా, బలం ఉందా? If I if I ask you to come here and make a arm wrestling, how many of you will win? ఒకవేళ ఎవరైనా ఇక్కడికి వచ్చి ఒకవేళ మేము రెజ్లింగ్ అంటే కుస్తీ పోటీ లాంటిది ఏమన్నా ఏర్పాటు చేసాం అనుకో, ఎంతమంది రాగలరు కుస్తీకి? మీ బలాన్ని ఎంతమంది చూపించగలరమ్మా? You are ready? No? Why? ఎందుకని మీరు చూపించలేకపోతున్నారు మీ Are బలం? you not strong? మీరందరూ బలవంతులు కారా? Few minutes ago you said you are strong. ఇందాక ముందే మీరు చెప్పారు మేమందరం చాలా బలవంతులు అంటేది. But now you are saying no. కానీ ఇప్పుడు చెప్తే మాత్రం చాలా మంది వెనకడిగేస్తా ఉన్నారు. But it is not talking about the physical strength. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే శారీరక పరమైనటువంటి బలం గురించి కాదు. You have strength, I know. నాకు తెలిసినంత వరకు మీరు అందరూ బలవంతులే. Therefore you are here. అందుకే మీరు ఇక్కడ ఉన్నారు. But Apostle Paul is talking about a strength which is given by Lord Jesus Christ. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏ బలం గురించి మాట్లాడుతున్నాడంటే దేవాతి దేవుడు ఇచ్చేటువంటి బలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. So that strength needed for us when we are living in this world. మనము ఈ లోకంలో బ్రతుకుతున్నాం కనుక పరలోక సంబంధమైనటువంటి బలము మనకు కావాలి. How many of you were yesterday in the convention meeting? రాత్రి కాల సమయంలో జరిగినటువంటి సభలో ఎంతమంది పాలుపొంగులు పొందారు? Okay. So you all heard about the good news. మీరందరూ కూడా శుభవార్త గురించినటువంటి విషయాన్ని మీరు విన్నారు. Do you remember yesterday what was the message I preached? గత రాత్రి కాలంలో దైవజనులు ఎటువంటి మాటలు దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధించారు? How many of you remember? ఎంతమందికి? Okay, very good. About what? దేని గురించి చెప్పండి. Yes. About Nicodemus and John chapter 3 verse 16, and I went through some of the words and 36 also. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మాట్లాడుతూ అనేకమైనటువంటి విషయాలు నికోదేము గురించి, కొత్తగా జన్మించడం గురించి, మిగతా కొన్ని వచనాలు మనం మాట్లాడుతాం. So listen carefully. చాలా జాగ్రత్తగా అందరూ వినండి. If you want to have a strength from God, మనము దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి బలం మనకు కావాలంటే what do you have to do? మనం ఏమి చేయాలి? You tell me few things. మనం ఏమి చేయాలి చెప్పండి కొన్ని విషయాలు.
దేవుని దగ్గర నుంచి బలం పొందుకోవాలంటే ఏం చేయాలి? బైబిల్ చదువుకోవాలి. రీడ్ ద The బైబిల్. Bible. Okay, Nicodemus was very good in reading Bible and you understood Bible very well. Next one. బైబిల్ చదవడం మంచిదే, చాలా బాగా అర్థమైంది. Next one. ఇంకెవరైనా ఏం చేయాలి? Prarthana. Oh yes, very good. ఓకే. ఇంకా Third one. దేవుని మాటలు. Yeah, that's also good. Very good, very good. ఆమేన్. So now, if you want the strength from God, just we want to tell you, God has a free gift. Now you got a gift, right? A small note and a pen. That is a gift from Pastor Rajesh. ఓకే, వినండి. ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి వచ్చేటువంటి బలం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుడు మనకి ఇచ్చేటువంటి ఒక బహుమానం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ దైవజనుడు రాజేష్ గారు మీకు ఒక బహుమానం ఇచ్చారు, పుస్తకం, ఒక పెన్ ఇచ్చారు, చూసారా? అట్లా. Okay. Now my question is, this is a free gift. How many of you want this? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నా ప్రశ్న ఏంటంటే, ఇది నా చేతిలో ఉండేటువంటి పాంప్లెట్ ఉంది చూసారా, ఇది కూడా ఒక ఉచితమైనటువంటి బహుమానం. ఎంతమంది కావాలి? Okay, because this is, listen carefully, అందరు చాలా జాగ్రత్తగా. this is a free gift. ఇది బాగా ఉచితమైనటువంటి బహుమానము. And when I am asking, you all are looking at me, but that brother just showing his hands, so I just want to give him. సేవకులు అడుగుతూ ఉన్నారు, అయ్యా ఇది ఎవరికి కావాలి, ఎవరికి కావాలి అని అడిగితే మీరు అందరూ కూడా వింటానే ఉన్నారు. కానీ మన బ్రదర్ నితిన్ గారు వెంటనే చేయి పైకి ఎత్తారు కాబట్టి Just to give to him. ఆ బ్రదర్కి ఇస్తాను. Yeah, you can కూడా take it. Go ahead. గట్టిగా. So, see, Jesus offered the free gift of salvation to everyone, those who are living in this world. ఈ లోకంలో ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో వారందరికీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఉచితమైన బహుమానం ఇచ్చారు. అదేంటంటే రక్షణ. You understand what I'm saying? That's what John chapter 3 verse number 16 says. అందుకని ఆ సువార్త 3:16 ఏమని చెప్తుందంటే, For God so loved the world that he gave his only begotten son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టువాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. So what is happening there? The free gift of Lord Jesus Christ is to the world. All the people, those who are born to this world, that is the free gift. యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ లోకానికి ఒక బహుమానముగా, ఒక రక్షణగా సమస్త మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చాడు. అదే ఉచితమైనటువంటి బహుమానం. So when the free gift is offered, how many of you are receiving that? ఎంతమందికి ఆ ఉచితమైన బహుమానం కావాలని ఆశిస్తున్నారు? ఎంతమంది పొందుకోగలరు? ఎంతమంది కావాలి ఉచితమైన బహుమానం? Yes, that is the matter here. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. When God is offering that gift, దేవుడు ఎప్పుడైతే మనకు ఆ బహుమానాన్ని ఇస్తూ ఉన్నాడో you have to receive it. దాన్ని వెంటనే మనం పొందుకోవాలి. That is the matter. అదే విషయాన్ని. If you have received Lord Jesus Christ as a personal savior, యేసుక్రీస్తు ప్రభువు వారిని మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించుకుంటే, then it is applicable. Where we read 2 Timothy chapter number 2 verse number 3. అది ఇందాక మనం 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి వచనంలో రాయబడిన మాట, మనం ఎంతగానో దాని బలాన్ని పొందుకోగలం. Okay. You understand what I'm saying? అర్థమైందో మీ అందరికీ ఏం చెప్తున్నాను? If you already received the gift of salvation, మీరు రక్షణ అనేటువంటి ఉచితమైన బహుమానాన్ని మీరు పొందుకుంటే, then that word is applicable for you. అదే విషయాన్ని ఇదిగో 2వ అధ్యాయం మొదటి వచనం 2వ తిమోతి పత్రికలో ఈ మాటలు మన జీవితాల్లో ఎంతగానో బలాన్ని చేకూరుస్తాయి. So Paul is saying that as a young man, Timothy, when he was in the world, he needed strength from God. As a young people, you are here, you also need strength from God. అపోస్తలుడైన పౌలు యవన కాలంలో ఉండేటువంటి తిమోతికి ఈ లోకంలో బ్రతికేంత కాలము దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి బలం పొందుకోవాలని ఏ రీతిగా హెచ్చరిక చేస్తున్నాడు. ఈ రోజున యవనస్తుల కూడుకలో యూత్ మీటింగ్ లో కూడా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మనం కూడా బలం పొందుకోవాలని కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మా హల్లెలూయా. మా మీ మనసు ఇక్కడ పెట్టండి. So
Then next word is talking about. రెండో మాట ఏమని సెలవిస్తుంది What is saying? You just explain me. చదవండి ఆ మాట ఏమని చెప్తున్నారు. 2 తిమోతి. I'm going to stop. I'm not going to take much time. నేను ఎక్కువ సమయం తీసుకోను. My senior pastor is here. మాకంటే సూపర్ సీనియర్ దైవజనులు ఇక్కడ ఉన్నారు మా మధ్యలో. Yes. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. So listen carefully. అమ్మ ఇక్కడ చాలా జాగ్రత్తగానండి. Now Apostle Paul is encouraging young Timothy, what you heard from me and among many witnesses, commit these to faithful men who will be able to teach others. అపోస్తలుడైన పౌలు యవన కాలంలో ఉన్న తిమోతికి ఏమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడంటే, అయ్యా నువ్వు నా వలన ఏ ఏ సంగతులైతే విన్నావో వాటన్నిటిని కూడా నువ్వేం చేయాలి, బోధించాలి. సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు నువ్వేం చేయాలి, దాన్ని అప్పగించాలి. Hello my friends, listen carefully. ప్రియమైన స్నేహితులారా వినండి చాలా జాగ్రత్తగా. Here Apostle Paul is giving a great responsibility to Timothy. ఇక్కడ తిమోతికి ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. Because I am getting old, this man is getting old, all the senior pastors are getting old. Once we will die and go. ఇక్కడ నిలబడినటువంటి ప్రతి సేవకులు కూడా చాలా వృద్ధాప్యంలోకి రాబోతున్నారు. అందరూ ఒక రోజున కన్ను మూస్తారు. Then who will take this gospel to the next generation? ఇప్పుడు మా తర్వాత ఎవరు అనేక మందికి సువార్తను ప్రకటించగలరో చెప్పండి. That is you only. అది ఎవరో కాదు, మీరే. Because you heard so many things from your pastors and different pastors are coming and preaching. You are hearing the word of God. అనేక మంది సేవకుల ద్వారా అనగా సంఘ కాపుల ద్వారా వస్తున్నటువంటి స్వార్థికుల ద్వారా దైవజనుల ద్వారా అనేక రీతిలుగా దేవుని మాటలు మీరు వింటున్నారు, మీకు తెలుసు. Now what is your responsibility? ఇప్పుడు నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ మాటలు విన్న మీ జీవితాలలో వచ్చేటువంటి బాధ్యత ఏది? Now you have to teach others. మీరేం చేయాలంటే విన్న వాక్యాలను బట్టి అనేక మందికి చెప్పాలి. Listen carefully. అమ్మా అందరూ బాగా వినాలి. How many of you are able to teach others? మీరు ఎంత మందికి చెప్పగలిగిన వారుగా ఉన్నారు? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అయ్యా మీ ఇతరులకు Can you teach this word to others? ఈ మాటలు విన్నారు కనుక ఎదుటి వారికి చెప్పగలరా? యేసు గొప్ప దేవుడు అని చెప్పగలరా? చెప్పగలరా? నోడుతో చెప్పండి మా ఎస్ఆర్ నో. Okay, praise the Lord for that. హల్లెలూయా. మంచిది. So Paul is saying to Timothy that you have to just commit these things, faithful things to some other people, so they will teach others. ఇప్పుడు ఈ అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏమని చెప్తున్నాడంటే, నువ్వు నా వలన ఏ ఏ సంగతులైతే విన్నావో అది నమ్మకమైనటువంటి వారికి అప్పగించడానికి నువ్వు ఎంతగానో సిద్ధపడాలని చెప్తున్నాడు. So in order to teach, you have to learn. మనం చెప్పడానికి ముందు ఏం చేయాలి? వినాలి. Yes or no? నేర్చుకోవాలి. అవునా కదా? See, you are studying maths, science and social studies, yeah, right? Chemistry, physics, zoology, biology. Then what is your responsibility? ఇప్పుడు అన్ని రకాల సబ్జెక్ట్స్ అన్ని కూడా మీరు చదువుతున్నారు, చెప్పినటువంటి సబ్జెక్టులు అండి. దాని ద్వారా మీరు నేర్చుకున్నటువంటి తర్వాత మీకు వచ్చేటువంటి బాధ్యత ఏంటి? That some of you will go teacher training, then you will teach others. తర్వాత మీరు చదువుకున్న దాన్ని బట్టి టీచర్ ట్రైనింగ్ వెళ్తారు, టీచర్ అవుతారు. తదుపరి మీరు మరొక స్కూల్లో చేరి అనేక మందికి సబ్జెక్టులు చెప్తారు. But కానీ in order to teach this word of God, we have to be very, very, very careful. ఇప్పుడు ఈ చెప్పబడినటువంటి ఈ వాక్యాలన్నీ కూడా చెప్పడానికి ముందు దాన్ని మనము అన్వయించుకోవాలి, నేర్చుకోవాలి. So you have to learn the word. మనము దేవుని మాటలు నేర్చుకోవాలి. You should know how to interpret this word. ఈ మాటలు ఏ రీతిగా చెబితే బాగుంటుందో ముందు మనం నేర్చుకోవాలి. You cannot interpret this word as you like. నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టుగా నీ మాటలు ఎలా పడితే అలా వివరించడం కాదు. There is some rules and regulations. దీనికి కొన్ని నియమ నిబంధనలు కలిగి ఉన్నాయి. So therefore you have to learn. We have a Bible college in different, in Andhra Pradesh you have Bible colleges, then Tamil Nadu, Kerala, so many Bible colleges are there. అందుకొరకే మనకు భారతదేశంలో అనేక రకరకాల బైబిల్ కళాశాలలు ఎంతగానో వారు ఏర్పాటు చేశారు. చాలా చక్కగా బైబిల్ వేదాంతాన్ని నేర్పిస్తూ ఉన్నారు. I would like to encourage you. You just find out one Bible college and
you just learn the word so that you may teach others. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ ఉన్న మాట ఏంటంటే మీరు కూడా ఏదో ఒక బైబిల్ కళాశాలకు వెళ్ళండి, వేదాంతి విద్యను అభ్యసించండి, బైబిల్ నేర్చుకోండి, అధ్యయనం చేయండి, అనేక మందికి చెప్పండి. So we have a Bible college there at Tiruchirappalli that is called Heritage Baptist Bible College and Seminary. మాకు కూడా తిరుచిరాపల్లిలో ఒక బైబిల్ కళాశాల ఉంది. ఆ బైబిల్ కళాశాల పేరు ఏంటంటే హెరిటేజ్ బైబిల్ కళాశాల. You understand what I'm saying? So if you are willing to study Bible, we want to help you to study the word of God. ఎవరైనా బైబిల్ కళాశాలకి వెళ్ళి అయ్యా మేము వేదాంతి విద్యను అభ్యసించాలని అనేటువంటి ఆలోచన ఆసక్తి మీలో ఉంటే మేము మీకు ఎంతగానో సహాయం చేస్తాము. Why I'm saying this one? ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నాను? Without learning the word of God, you cannot teach others. దేవుని మాటలు నేర్చుకోకుండా ఎదుటి వారికి మనం చెప్పలేము. Therefore, you just make a decision. Lord, I want to learn your word. And I want to teach your word to others. అందునిమిత్తమే మనందరూ కూడా చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే ప్రభువా నీ మాటలు నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను, నేర్చుకున్న నేను అనేక మందికి తెలియజేస్తాను, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పగలిగిన వారమై ఉండాలి. When I went to Bible college, నేను ఎప్పుడైతే బైబిల్ కళాశాలకు వెళ్ళానో the pastor who was sitting behind, ఎవరైతే మీ వెనకాల దేవుడు కూర్చున్నారో నా ముందు కూర్చున్నారు, he was my senior. మా దైవజనులు సీఎం రాజు గారు మాకంటే సూపర్ సీనియర్. Yes. So when I went there, I was zero. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకున్న తెలివితేటలు జ్ఞానం అంతా కూడా ఎలాంటిదంటే 0, 0తో సమానం. Maybe pastor may be wondering how I came here in Katrinpadu. ఇప్పుడు ఆ పాస్టర్ గారు నన్ను చూడగానే అసలు ఈ పాస్టర్ గారు ఇక్కడికి ఎలా వచ్చారు, ఈ కాట్రేనిపాడు గ్రామంలో ఎందుకున్నారు అని. That is the work of God. అది దేవుని పని. You understand what I'm saying? అర్థమైంది మీకు? I just learned the word of God. God took me to this place. నేను దేవుని మాటలు నేర్చుకున్నాను, అందుకే దేవుడు ఈ ప్రాంతానికి నన్ను నడిపించాడు. So we don't know where you will be in the future. ఏమో నాకు తెలియదు దేవుడు భవిష్యత్తులో మిమ్మల్ని ఏ ప్రాంతాలకు తీసుకెళ్తాడు. But you commit your life to God. మీ జీవితాలను దేవునికి సమర్పించండి, ప్రభువు అప్పగించుకోండి, ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. Receive Lord Jesus Christ as your personal Savior. యేసుక్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. Be strong in the Lord. దేవునిలో బలవంతులుగా ఉండండి. Learn the word of God. దేవుని మాటలు నేర్చుకోండి. Teach the word of God. అనేక మందికి ఆ మాటలు నేర్పించండి. That's a great blessing that we have in our life. అదే మన జీవితాలకు గొప్ప బహుమానంగా, గొప్ప ఆశీర్వాదాలుగా ప్రభు కుమరిస్తూ ఉంది. May God bless you through this word, and I will be giving all this pamphlet to you. If you know somebody, you just give to them. దేవుడి మాటలు బట్టి మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఎవరైనా బైబిల్ కళాశాలకు వెళ్ళాలనుకుంటే కనుక సంప్రదించండి. అనేక మంది దాని గురించినటువంటి విషయాలు ఇక ముందు మీకు తెలియజేస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్ చెప్పడం దగ్గరగా ఆమేన్ గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఈ సమయాన్ని దైవ